నెల్లూరు జిల్లా కొలువై మండలంలో పెన్నా నదిని అధికార పార్టీ నేతలు మింగేస్తున్నారు. పెన్నా నదిని వారి తాత సొత్తుగా మార్చేసుకుంటున్నారు. నదీ ప్రవాహానికి అనేక రకాలైన అడ్డంకులు సృష్టిస్తున్నారు. పెన్నా నదిలో అక్రమ మైనింగ్ చేసి ఇసుకను తరలించుకునేందుకు నానా గడ్డి తింటున్నారు. సాగునీటిని సైతం దారి చేస్తున్నారు. భూగర్భ జలాలకు విఘాతం కలిగేంత లోతుకు ఇసుకను లోడిస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతున్నా కనీసం ఈ అక్రమాలపై కన్నెత్తి చూసేందుకు కూడా అధికారులు భయపడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ దోపిడీకి అధికార పార్టీ నేతలు అండదండలుగా ఉంటున్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలే ఈ దోపిడీని ప్రోత్సహిస్తున్నారు. ఒక గట్టు వైపు ఇసుక లేకుంటే మరో గట్టు వైపుకు మార్గాన్ని సరళం చేస్తున్నారు. రెండవ పంట నీటిని పక్కకు మళ్లిస్తున్నారు. రెండవ పంట నీటి పారుదల సోమశిల రిజర్వాయర్ నుంచి సాగుతుంది. రిజర్వాయర్ నుంచి విడుదలవుతున్న నీటి మళ్లింపు కోసం పాత తూములు తీసుకువచ్చి ఈ తూములను పెన్నా నదిలో వేసి పెన్నా నదిలోని రెండవ పంట నీటిని పక్కకు మళ్లిస్తున్నారు. పెద్ద పెద్ద హిటాచీలతో పెన్నా నదిలో ప్రోడక్ట్స్ రాళ్లను తీసుకువచ్చి పారుదలకు అడ్డంగా వేసి ఈ రాళ్ల మధ్యలో పైపులు అమర్చి ఆ నీటికి అడ్డుకట్ట వేస్తున్నారు. కలువాయి మండలంలోని రాజుపాలెం దగ్గర పెన్నా నదిలో కిలోమీటర్ వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదే మండలంలో తెలుగురాయపురం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా నిరాటంకంగా కొనసాగుతుంది. తెలుగురాయపురం నుంచి సాక్షాత్తు కలువాయి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఈ అక్రమ ఇసుక తరలి వెళ్తున్నా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమాలకు పాల్పడుతున్న నేతలు మేము ఎమ్మెల్యే మనుషులం, మా ఇష్టం వచ్చినట్లు అక్రమాలకు పాల్పడతామంటూ అధికారులను బెదిరిస్తున్నారు. దీంతో అక్రమ ఇసుక కలువాయి తహసీల్దార్ మీదుగా వెళ్తున్నా అసలు ఇసుక లారీ ఎటువైపు వెళ్తుంది అన్న స్పృహ కూడా తహసీల్దార్కు లేదంటే ఇక ఖనిజ సంపదను అధికారులు ఎలా రక్షిస్తారో ఇట్టే అర్థమవుతుంది. సహజ సంపద దోపిడీకి గురి అవుతున్న మైనింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. అంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని తేట తెల్లమవుతుంది. పెన్నా డెల్టాకు విడుదలైన సాగునీటిని మళ్లించి అక్రమంగా పెన్నా నదిలో రోడ్డు వేస్తున్న ప్రాంతం నుంచి మా ఛానల్ 9 ప్రతినిధి వివరాలు అందిస్తారు. వెంకటగిరి నియోజకవర్గంలో అనేక గ్రామాలకు రోడ్లు లేవు. చిరు గ్రామాల్లో, హ్యామ్లెట్లలో కనీసం రోడ్ల కొరత ఉంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు లేక ఇక్కట్లు పడుతున్నారు. కాలనీలు అయితే ఇంటర్నల్ రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో ఒక గమ్మత్తైన వ్యవహారం జరుగుతుంది. ఇది ఏమంటారా, ఏకంగా పెన్నా నదిలోనే రోడ్డు వేస్తున్నారు. ఇది ఎవరి కోసం అంటారా? ప్రజా సంక్షేమం కోసం అంటే పప్పులే కాలేసినట్టే. ఇది ప్రజా సంక్షేమం కోసం కాదు, కేవలం ఇసుకాసూరుల సంక్షేమం కోసం, ఇసుక అక్రమాల కోసం, ఇసుకను అక్రమంగా తరలించేందుకోసమే ఈ పెన్నా నదిలో అక్రమంగా రోడ్లు వేసి ఇసుక తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలంలో రాజుపాలెంలో మనం ఉన్నాం. ఈ రాజుపాలెంలో పెన్నా నది ఉంది. ఇది సోమశిల ప్రాజెక్టుకు కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ సోమశిల ప్రాజెక్టు కోతవేటు దూరంలో ఉన్న నేపథ్యంలో ఈ ఏరియాలో ఇసుక ఎత్తేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఈ ఇసుక ఉంటేనే ఈ ప్రాజెక్టు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రొటెక్షన్గా ఉంటేనే నెల్లూరు జిల్లాలో రైతులు సుభిక్షంగా ఉంటారు. నెల్లూరు జిల్లా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా, వరద తాకిడికి గురి కాకుండా ఉంటుంది. అయితే గతంలో మనం 2002లో అనేక అనుభవాలు మనకు ఉన్నాయి. కడప జిల్లాలో మనకు అన్నమయ్య ప్రాజెక్టు నేరుగా తెగిపోయి సోమశిల ప్రాజెక్టుపై పడింది. ఈ సోమశిల ప్రాజెక్టుపై పడడం వల్ల అనేక చేదు అనుభవాలు మనం చూసాం. అనేక ప్రాంతాల్లో పెన్నా నది తెగిపోయింది. దానికి కారణం ఏంటంటే కేవలం లోలేంగ్ ఏరియాలో ప్రాజెక్టు ప్రాంతంలో, ప్రాజెక్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఇసుక డంపులు, ఇసుకాసూరులు అక్రమంగా తరలించడం వల్లే ఈ కార్యక్రమం జరిగిందని నిపుణుల అంచనా. ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టుకు కోతబేట దూరంలో రాజుపాలెం ఉంటుంది. సోమశిల ప్రాజెక్టు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరిగిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపు ఇసుక అక్రమ రవాణా కోసం సోమశిల ప్రాజెక్టు నుంచి రెండో పంటకు రైతుల కోసం నీరు విడుదల చేశారు. ఈ నీరు విడుదల చేసిన సందర్భంగా రైతులకు రెండో పంటకు నీళ్లు వెళుతున్నాయి.
నీళ్లు వెళుతున్న ప్రాంతం అంతా ఇప్పటికే దాదాపు కిలోమీటర్ల దూరం ఇసుకను తరలించేశారు, ఇసుకని అమ్మేశారు. బెంగళూరు తదితర ప్రాంతాలకు ఇసుక అంతా తరలి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇసుక ఎక్కడా లేదు. నీరు సోమశిల ప్రాజెక్టులో వదిలితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో నీరు పల్లాల వైపు వెళతాయంటారు. లోతట్టు ప్రాంతం ఉంది, ఈ లోతట్టు ప్రాంతానికి నీరు వచ్చి చేరుకుంటున్నాయి. పల్లం వైపు నీరు వస్తున్న నేపథ్యంలో పల్లం వైపు మొత్తం ఇసుకంతా తరలించారు, కోట్లాది రూపాయలు గడించారు. అయితే ప్రస్తుతం కిలోమీటర్ తర్వాత రోడ్డు ఉంది. అవతల తూర్పు ఖమ్మంపాడు, పడమటి ఖమ్మంపాడు ఉంది. ఈ ఖమ్మంపాడులో కూడా ఇసుకను తరలించేందుకు అక్రమంగా పెన్నా నదిలో అక్రమంగా రోడ్డు వేస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల రోడ్డు. ఎక్కడివో పాత పైపులు తీసుకువచ్చి ఈ పాత పైపులను రోడ్డుకు కింద పరిచి నీళ్లు పోయేందుకు అవకాశాన్ని ఏర్పాటు చేసి దాదాపు కిలోమీటర్ల దూరం రోడ్డు వేసుకుంటూ బయట నుంచి బ్రోడర్ రాయిని తీసుకువచ్చి ఈ బ్రోడర్స్ని ఈ పైపుల మీద పరిచి రోడ్డుగా వేసుకుంటున్నారు. ఈ రోడ్డు అవతల దాదాపు కిలోమీటర్ల దూరంలో ఇసుక ఉంది. ఈ ఇసుకను తరలించేందుకు ప్రస్తుతం ఇటాచి ద్వారా వర్కులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఛానల్ లైన్ ఈ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో బ్రోడర్ వేసుకోవచ్చిన ఒక టిప్పర్ను బయటికి కూడా తరలించేశారు. ఇక్కడ టిప్పర్ను తరలించేదానికి కారణం ఏంటంటే ఎక్కడ మన అక్రమాలు బయటపడతాయి, ఎందుకు ఈ అక్రమాలు చేస్తున్నాం అన్న విషయాన్ని వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారో లేదో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు పెన్నా నదికి అడ్డంగా కిలోమీటర్ దూరంలో రోడ్డు వేసి రోడ్డు కింద పైపులు వేసి ఈ పైపుల ద్వారా కింది ప్రాంతానికి నీరు తరలిస్తున్నారు. ఇక్కడ అడ్డుకట్ట వేస్తే ఇక్కడ పైపులు వేస్తే భవిష్యత్ కార్యక్రమంలో కూడా పైనుంచి వచ్చే ఇసుక అంతా ఇక్కడ ఒక డంపుగా ఏర్పడుతుంది. మరోసారి మనం ఇసుకను తరలించుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు వందలాది పైపులు ఈ రోడ్డు కింద పరిచి ఈ రోడ్లో నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు ఇసుకాసురులు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో దీనికి కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అండున్న నేపథ్యంలోనే ఈ రోడ్డు ఇంత బహిరంగంగా రోడ్డు వేస్తున్నా, ఒక ఇటాచి పెన్నా నదిని ధ్వంసం చేస్తున్నా, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నా కనీసం ఒక మనిషి కూడా, ఒక అధికారి కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించిన దాఖలాలు లేవు. ఇరిగేషన్ అధికారులు దాదాపుగా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అదే నదీ పరివాహక ప్రాంతాన్ని, నదిని పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు మరొక రకంగా ఉన్నారు. వీరెవ్వరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇది ఇక్కడ జరుగుతుంది, కిలోమీటర్ ప్రాంతంలో కిలోమీటర్ దూరంలో రోడ్డు వేస్తున్నారు, ఈ రోడ్డును కనీసం పరిశీలించాలా, ఎందుకు ఈ రోడ్డు వేస్తున్నారు, ఎవరు ఈ రోడ్డుకు అనుమతి ఇచ్చారు, అసలు పెన్నా నదిలో రోడ్డు వేసేందుకు అనుమతి ఉందా, అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేస్తున్నారన్న పాపాన కనీసం ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఇరిగేషన్ అధికారులకు ఆమ్యామ్యాలు ఇవ్వడం, లేదా ఇరిగేషన్ అధికారులను అధికార పార్టీ నేతలు లేదా కూటమి నేతలు మభ్యపెట్టే నేపథ్యంలో ప్రతినిత్యం ఇక్కడ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అక్రమాలు చోటు చేసుకున్న తరుణంలోనే ఈ ప్రాంతంలో ఒక ఇటాచీని ఏర్పాటు చేసి ఈ ఇటాచీ ద్వారానే ఇక్కడ రోడ్డు ఫామ్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఫార్మింగ్ ఎక్కడ జరిగిందంటే దాదాపు ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన 3 ఎకరాల ల్యాండు ఈ ప్రాంతంలో ఉంది. ఇది దాదాపు సోమశిలకు వెళ్ళే రోడ్డు, ఆదురుపల్లి నుంచి సోమశిలకు వెళ్ళే రోడ్డు పక్కనే ఉంటుంది. ఈ రోడ్డు పక్కన ఈ ప్రాంతానికి అడ్డుగా కేవలం 3 కిలోమీటర్లు 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమిలో ఒక దారి కొనుగోలు చేసి ఈ దారికి అనుబంధంగా ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు దాదాపు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. అదే సాధారణ పౌరులు ఎవరైనా కానీ తమ ప్రాంతానికి, తన కాలనీకి కానీ ఒకవేళ రోడ్డు వేయాలని కోరినప్పుడు ఎమ్మెల్యేలకి దాదాపుగా కొంత సమయం ఉంటుంది. దీనికంటే ఫస్ట్ అధికారులు ఆర్ఎన్బియా లేకపోతే ఇరిగేషన్ లేదా పంచాయతీరాజ్ అధికారులు ముందు ఎస్టిమేషన్ తయారు చేయాలి. ఈ ఎస్టిమేషన్ అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయిన తర్వాత దీనికి ఫండ్స్ రావాలి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ కావాలి, ఆ రోడ్డు వేసేదానికి పర్మిషన్ కావాలి. అదేవిధంగా ఆ రోడ్డు పర్మిషన్తో పాటు నిధులు విడుదలైన నేపథ్యంలోనే రోడ్డు ప్రారంభించే అవకాశం ఉంది. కానీ దీనికి ఆ పరిస్థితి ఏమీ లేదన్నమాట. ఇక్కడ ఇసుక ఎవరైతే అక్రమం చేస్తున్నారో, ఇసుక ఎవరైతే అక్రమంగా తరలిస్తున్నారో వీరందరూ కలిసి ఈ ప్రాంతంలో ఏకంగా బయట నుంచి ఒక గ్రావెల్ పెద్ద బ్రోడర్స్ని తీసుకొచ్చి పెద్ద బ్రోడర్స్ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డుకి మధ్యలో కాస్త పైపులు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సోమశిల ప్రాంతం నుంచి పెన్నార్ డెల్టాకు నీరు విడుదలై దాదాపు 10 లక్షల ఎకరాలు ప్రస్తుతం ఆథరైజ్డ్ ఆయకట్టు, అనాథరైజ్డ్ ఆయకట్టు
సాగు అవుతుంది. ఈ ఆయకట్టులు సాగు చేసేందుకే ఈ నీరు విడుదల చేశారు. ఈ నీరుకు అడ్డుకట్ట వేస్తే రైతుల నుంచి ప్రమాదం ఉంది, రైతుల నుంచి తిరుగుబాటు వస్తుందన్న ఉద్దేశంతో ఈ పైపు లైన్ వేసి కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇక్కడ ఈ మైనింగ్ను పరిరక్షించాల్సిన మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పోలీస్ అధికారులు వాహనాలు ఎందుకు ఇలా తిరుగుతున్నాయన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ అధికారులు తమ ఇరిగేషన్కి సంబంధించిన పెన్నా నదిని పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుంటే కనీసం ఇరిగేషన్ అధికారులు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పాపాన పోలేదు. ప్రస్తుతం పర్యావరణ అధికారులు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై దృష్టి సారించాలి. ప్రభుత్వ సొమ్ముకు గండి కొట్టకుండా చూడాలి. పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు కాపాడకపోవడంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ జోషితో జయరాజు, రాజుపాలెం నుంచి.